మనం గతంలో కణాల గురించి బేసిక్ విషయాలు తెలుసుకున్నాం కదా! ఈరోజు మనం ప్రత్యేకంగా మొక్కల కణాల గురించి, అందులోనూ ముఖ్యంగా వాటికి రక్షణగా ఉండే కణకవచం గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూసారా? ఇదే వృక్షకణం. ఒకసారి గమనించండి. జంతు కణాల్లాగా ఇది గుండ్రంగా లేదు. ఇది ఒక బాక్స్ లాగానో లేదా దీర్ఘ చతురస్రాకారం లాగానో కనిపిస్తోంది. సాధారణంగా మొక్కల కణాలన్నీ ఇలాగే ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ కణానికి ఆ బాక్స్ లాంటి ఆకారం ఎక్కడి నుండి వచ్చింది? అది అలా గట్టిగా ఉండడానికి కారణం ఏంటి? సింపుల్ ఆన్సర్, కణకవచం. ఇదే కణానికి ఆకారాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం బయట నుండి చూస్తే కేవలం ఆ గోడ మాత్రమే కనిపిస్తోంది. అసలు కణం లోపల ఏముందో తెలియాలంటే దీన్ని కట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ చూడండి, బయట వైపు గట్టిగా ఉండేదే కణకవచం. దాని కింద సన్నగా ఒక పొర ఉంది చూసారా? అదే ప్లాస్మా పొర. దీన్నే కణత్వచం అని కూడా అంటారు. కణం లోపలికి ఏది రావాలి, ఏది బయటికెళ్ళాలి అని డిసైడ్ చేసేది కూడా ఇదే. ఇక ఈ పొర లోపల జెల్లీలాగా ఉండేదే కణద్రవ్యం. కణానికి సంబంధించినవన్నీ ఇందులోనే తేలుతూ ఉంటాయి. మధ్యలో పెద్దగా ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తోంది కదా! అదే రిక్తిక. ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఈ రిక్తిక లోపల నుండి బయటికి ఒత్తిడి కలిగిస్తే బయట ఉన్న కణకవచం దాన్ని తట్టుకుని నిలబడుతుంది. ఈ 2 కలిసి మొక్కకి ఆ గట్టిదనాన్ని ఇస్తాయి. అందుకే ఒక చెట్టు ఎంత గాలి వీచినా వంగిపోకుండా నిటారుగా ఉంటుంది. సరే, ఇప్పుడు కణంలో ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఆహారాన్ని తయారు చేసే హరిత రేణువులు, శక్తినిచ్చే పవర్ హౌస్లు అంటే మైటోకాండ్రియా, కణాన్ని కంట్రోల్ చేసే బాస్ అదే కేంద్రకం. ఇందులోనే మన డిఎన్ఏ భద్రంగా ఉంటుంది. మరి కేంద్రకం చుట్టూ వలలాగా ఉండేది అంతర్జీవి ద్రవ్యజాలం. దీన్ని ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు. దీని మీద చుక్కల్లాగా రైబోజోమ్స్ ఉంటే రఫ్ ఈఆర్ అంటారు. అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. అవి లేకపోతే స్మూత్ ఈఆర్ అని అంటారు. ఇంకా ప్యాకేజింగ్‌కు గాల్జీ సంక్లిష్టం కూడా ఉంది. సరే, మన టాపిక్ కనకవచం కాబట్టి మళ్ళీ దాని దగ్గరికే వచ్చేద్దాం. దీన్ని జూమ్ చేసి చూస్తే మీకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సాధారణంగా వాల్ అనగానే మనం ఇటుకలతో కట్టిన గోడలాగా ఊహించుకుంటాం కదా! కానీ ఇక్కడ సీన్ వేరు. జాగ్రత్తగా చూడండి. ఇది మన ప్లాస్మా పొర. దీనిపైన ఉన్నదే కణకవచం. ఇది ఇటుక గోడలాగా లేదు గదా! దారాలతో అల్లిన ఒక వలలాగా ఉంది. ఈ దారాలే సెల్యులోజ్. ఇవి గ్లూకోజ్‌తో తయారైన పాలిమర్స్. వీటితో పాటు హెమిసెల్యులోజ్, పెక్టిన్ అనేవి కూడా ఉంటాయి. మనం పండ్లు, కూరగాయలు తింటున్నప్పుడు ఫైబర్ లేదా పీచు పదార్థం అంటాం కదా! ఇవి పండ్లు, కూరగాయలను. మన బాడీ వీటిని జీర్ణం చేసుకోలేదు. కానీ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కణకవచం అనేది ఒక అడ్డుగోడ కాదు. అది ఒక జల్లెడ మాత్రమే. చిన్న చిన్న అణువులు దీని గుండా ఈజీగా దూరిపోతాయి. దీనివల్ల లోపల ఉన్న ప్లాస్మా పొరకు నీరు మరియు ఇతర పోషకాలు అందుతాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, 2 కణాల గోడల మధ్యలో మిడిల్ లామెల్లా అనే ఒక లేయర్ ఉంటుంది. ఇది 2 కణాలను అతికించి ఉంచే సిమెంట్ లేదా బంక లాంటిది. మీకొక డౌట్ రావచ్చు. సార్, మరి పెద్ద పెద్ద చెట్ల కాండం లేదా కలప చాలా గట్టిగా ఉంటాయి కదా అని. మనం వాటితో ఇల్లు కూడా కట్టుకుంటాం. మరి అవి అంత స్ట్రాంగ్‌గా ఎలా ఉంటాయి? మంచి ప్రశ్న. మొక్క పెరిగే కొద్దీ మొదట ఏర్పడిన గోడ లోపల మరొక మందపాటి పొర ఏర్పడుతుంది. దాన్నే ద్వితీయ కనకవచం అంటారు. ఇది చాలా గట్టిగా మారుతుంది. అందుకే చెట్టును కొట్టేసి ఎండబెట్టినా కూడా ఆ కలప ఆకారం మారదు. గట్టిగా ఉంటుంది. చివరిగా మరొక ఇంట్రెస్టింగ్ విషయం. మొక్క కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అవును. పక్కపక్కనే ఉన్న కణాల మధ్య చిన్న చిన్న సొరంగాలు ఉంటాయి. వీటినే
ప్లాస్మోడెస్మాటా అంటారు. ఇవి గోడకున్న రంధ్రాలు మాత్రమే కాదు, 2 కణాలను కలిపే బ్రిడ్జిల్లాంటివి. వీటి ద్వారా సైటోప్లాజం మరియు ఇతర సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి వెళ్తూ ఉంటుంది. అంటే ఇవి కణాల మధ్య ఉండే సీక్రెట్ టనల్స్ అన్నమాట. సైంటిస్టులు ఇప్పటికీ వీటి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి, వేటిని రవాణా చేస్తాయి అని. కాబట్టి ఈసారి మీరు బయట ఏదైనా చెట్టు గానీ, లేదా ఇంట్లో ఒక చెక్క వస్తువు, మన ఫర్నిచర్ ఉంటాయి కదా! వాటిని చూసినప్పుడు అందులో ఇంత అద్భుతమైన ఇంజినీరింగ్ మరియు ఇంత కాంప్లెక్స్ నిర్మాణం దాగి ఉందని మరొక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియో సారాంశం చూస్తే, జంతు కణాల్లా గుండ్రంగా కాకుండా వృక్ష కణాలు ఒక పెట్టెల లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. దీనికి ముఖ్య కారణం కణం బయట ఉండే గట్టి పొర అయిన కణకవచం మరి నిర్మాణం. ఈ కణకవచం ఇటుక గోడల మూసుకొని ఉండదు. ఇది సెల్యులోజ్ దారాలతో అల్లిన ఒక వలలాగా ఉంటుంది. మన ఆహారంలో తీసుకునే పీచు పదార్థం కూడా ఇదే. బలం కణం లోపల ఉండే రిక్తిక బయటికి నెట్టే ఒత్తిడిని ఈ కణకవచం తట్టుకొని నిలబడుతుంది. అందుకే మొక్కలు గాలికి వంగిపోకుండా నిటారుగా గట్టిగా నిలబడతాయి. జల్లెడ లాంటి గుణం కణకవచం ఒక జల్లెడలా పనిచేస్తుంది. ఇది నీటిని మరియు చిన్న చిన్న అణువులను తన గుండా లోపల ఉండే ప్లాస్మా పొర వైపు సులభంగా వెళ్ళేలా అనుమతిస్తుంది. కలప బలం మొక్కలు ముదిరే కొద్దీ కణకవచం లోపల మరో మందపాటి పొర అంటే సెకండరీ వాల్ ఏర్పడుతుంది. చెట్ల కాండం మరియు మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే కలప అంత బలంగా ఉండడానికి అసలు కారణం కూడా ఇదే. కమ్యూనికేషన్ పక్కపక్కనే ఉన్న కణాల మధ్య ప్లాస్మోడెస్మాటా అనే చిన్న సొరంగాలు ఉంటాయి. ఇవి బ్రిడ్జిలాగా 2 కణాలను కలిపి పదార్థాల రవాణాకి మరియు సమాచార మార్పిడికి ఉపయోగపడతాయి.